బహుభాషా నటుడు, రచయిత, సామాజికవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ ఇక లేరు. 80 ఏళ్ల వయసున్న గిరీష్ కర్నాడ్ అనారోగ్య కారణాలతో బెంగళూరులోని తన స్వగృహంలో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1938 మే 19న మహారాష్ట్రలోని మథేరాన్లో జన్మించిన ఆయన నటించడమే కాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా గిరీష్ కర్నాడ్ను అనేక అవార్డులు వరించాయి. పంతొమ్మిది వందల 98లో ఆయనను జ్ఞానపీఠ అవార్డు వరించగా పలు ఫిల్మ్ఫేర్ అవార్డులను సైతం ఆయన సొంతం చేసుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1974లో పద్మశ్రీతో గౌరవించిన కేంద్రం 1992లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. తెలుగుతో పాటు వివిధ భాషల చిత్రాలలో నటించిన గిరీష్ కర్నాడ్ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ప్రేమికుడు, ధర్మచక్రం, రక్షకుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్, కొమరం పులి వంటి చిత్రాలలో ఆయన నటించారు. బహుభాషా నటుడు, రచయిత, సామాజికవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ ఇక లేరు. 81 ఏళ్ల వయసున్న గిరీష్ కర్నాడ్ అనారోగ్య కారణాలతో బెంగళూరులోని తన స్వగృహంలో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1938 మే 19న మహారాష్ట్రలోని మథేరాన్లో జన్మించిన ఆయన నటించడమే కాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా గిరీష్ కర్నాడ్ను అనేక అవార్డులు వరించాయి. పంతొమ్మిది వందల 98లో ఆయనను జ్ఞానపీఠ అవార్డు వరించగా పలు ఫిల్మ్ఫేర్ అవార్డులను సైతం ఆయన సొంతం చేసుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1974లో పద్మశ్రీతో గౌరవించిన కేంద్రం 1992లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. తెలుగుతో పాటు వివిధ భాషల చిత్రాలలో నటించిన గిరీష్ కర్నాడ్ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ప్రేమికుడు, ధర్మచక్రం, రక్షకుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్, కొమరం పులి వంటి చిత్రాలలో ఆయన నటించారు.